ఉషా గారు స్ట్రైట్ అవే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి పర్సనల్, రెండోది ప్రొఫెషనల్. పర్సనల్ వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి, కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం. ఓకే, చాలా చాలా బాగుందమ్మా. అంటే నాకు ముందు నుంచి తెలుసు, ఒక 3 years నుంచి కూడా తెలుసు. అనుషా శెట్టి గారు ముందే తెలుసు మీకు? తెలుసమ్మా. ఓకే. అంటే కోడల కంటే కూడా కూతురు లాగానే నాకు. ఓకే. చాలా బాగుంటుంది. మమ్మ అనే పిలుస్తుంది, డాడీ అని పిలుస్తుంది. చాలా 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 క్యాపబుల్, చాలా మెచ్యూరిటీ. ఓకే. చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు? అంటే నాగశౌర్య గారి కంటే మెచ్యూర్డా? అంటే అట్లా కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. శౌర్య దొరకటం అమ్మాయి అదృష్టం, అమ్మాయి దొరకటం శౌర్య అదృష్టం. ఫీల్ అవుతున్నా. నైస్ నైస్. చాలా రొటీన్గా ఉంది. ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడల్ గారి గురించి. అంటే ఎవరినన్నా అడగండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే ఏంటి ఏదో అంటారు కదా, అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు శౌర్యకి ఇద్దరికి. అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో కానీ నేను చెప్పేదేమీ లేదు. నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలైనా, కోడలు అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. కూతుర్లుగానే నాకు డాటర్స్ యాక్చువల్గా. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్సే నా కళ్ళుళ్ళ కింద లెక్క. మొత్తం లేడీస్ అంతా ఒక గ్యాంగ్ అయిపోయారు. అంతే, అది 100%. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాతోటి శౌర్యతోటైనా మా పెద్ద బాబుతో ఉంటే అమ్మ ఇలా చేస్తున్నారు, అమ్మ ఇలా చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళు అనమాట. సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక రింగ్ కింద అయిపోయారు కదా. సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ గెస్ షీ ఈజ్ ఇన్ US. అవును. ఆవిడ ఏం చేస్తుంటారు? తను యాపిల్లో ఎంప్లాయ్. ఓకే. అనుషా శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా. ఓకే. సో షీ ఈజ్ బిజీ బాగా. అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్లో ఉంటారు, అటు వెళ్ళి చూసుకోవాలి. సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ. కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు స్ట్రైన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్నీ ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుంది అనమాట. కూల్ కూల్. సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి, దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ గెస్. ఎందుకని కలిసి ఎందుకు ఉండట్లేదు? అంటే కలిసి ఎందుకు ఉండాలి, ఉండాలి అని కూడా ఏం లేదు. ఎందుకుంటున్నారంటే కలిసి ఉంటే అంటే బాగుంటుందేమో అని. అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్టే డిసైడ్ అయ్యాము, పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ అయ్యాము. ఎవరి కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియనే. దాన్నే కంటిన్యూ చేసామని తప్పితే ఏదో ఇదనేది కాదు. కాకపోతే ఏదో లాగాలనుకుంటే లాగండి. రైట్. సో పర్సనల్ అయిపోయింది, ప్రొఫెషనల్ది చెప్పండి. మరి ఉషా మూల్పూరీస్ కిచెన్ బీభత్సంగా సక్సెస్ అయింది బై గాడ్స్ గ్రేస్. యా. మరి సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు, ఎక్కడ? సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక 10 members అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి. అంటే కరీంనగర్, విజయవాడ, గుంటూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, తెల్లాపూర్, మదీనాగూడ, కొంపల్లి, ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైట్స్ ఉన్నాయి, మణికొండ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఫ్రాంచైజ్ తీసుకుందామని అక్కడ బ్రాంచ్ పెట్టేయమన్నా? అక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని. వాళ్ళు ఏంటంటే కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం, మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు. కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టెప్ ఆన్ అయిపోయిన తర్వాత, ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇదిలో ఉన్నాం, దీన్నే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని. ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది. చాలామంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా. వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది. అందుకు కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం. 1.5 monthలో అది అయిపోతుంది. ఏది ఎక్కడ? అక్కడ ఇప్పుడు ఉన్న చోటే కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఆసమ్. సో అంటే మనకి రోజు ఎంతమంది స్టెప్ ఇన్ ఉంటుందండి? స్టెప్ ఇన్ అంటే కనుక ఈజీగా 700 to 800 ఉంటుందండి. 700 to 800 ఉంటుంది. ఒక 100 to 150 కార్స్ వెళ్ళిపోతున్నాయి అసలు వెనక్కి. అమ్మా బాబోయ్. ఐ థింక్ 2 months అయిందా? 2 months అయింది. ఏం చేశారు మీరు అసలు? మేమేమీ చేయలేదు. 2 months ప్లస్ ఏంటంటే మనది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటేనమ్మా హోమ్ ఫుడ్.
ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 90% నన్ను కలిసి వెళ్తారు. నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరూ చెప్పేది ఏంటంటే కనుక హోమ్ ఫుడ్ లాగా ఉంది. ఎవరికైనా కానీ అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి, ఎవరమ్మ అంటే వాళ్ళకు గొప్ప. వాళ్ళందరూ ఏంటంటే కనుక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మ మనకి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు, అలా లేకపోతే మీ రిలేటివ్స్ని తీసుకొస్తారు. అట్లా ఏంటంటే కనుక ఇది మేము 4th టైం ఆంటీ, 5th టైం ఆంటీ అని చెప్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు. మీతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరన్నా అలాగే అయిపోతారు, నాకు తెలుసు కదా, ఓవర్ ద ఇయర్స్ నేను చూశాను. అందరూ ఏంటంటే కనుక ఒక ఇంటి, అందరూ ఏమంటున్నారంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు కాదు, ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి, యానివర్సరీ జరుగుతున్నాయి, పార్టీస్ కూడా. అంటే పార్టీస్ అంటే కనుక వాళ్ళు ఒక 10 మెంబర్స్ అట్లా వస్తున్నారు. మాకంటూ స్పెషల్గా నేనేమి జోన్ లేదు, జోన్ అలా ఏమీ లేదు. కానీ ఏంటంటే అయినా అలా ఉన్నా కానీ మా దగ్గరికి వస్తున్నారు. రైట్. అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఇది మీరు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మ. నేను ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ, శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీను, వాళ్ళతో పడలేము, చాలా టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు, ఒక పెళ్లి చేసినట్టే అంతాను, ఎందుకు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. కానీ యాక్చువల్గా ఒక 2.5 years బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కృష్ణవిందు విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని. తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు. సో అప్పుడు క్యాన్సిల్ చేశారు. ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్టే అనుకుంటాను నేనైతే. ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకళ్ళు ఇది చూపించారు, ఇప్పుడున్న ప్లేస్ అనమాట. అది దాని పనికిరాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దానికి కూడా వద్దు అన్నారు. క్లౌడ్ కిచెనే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా, నాకు అంతా ఎక్కువ, నాకు కూడా టైంపాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది. క్లౌడ్ కిచెన్ వల్ల అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంతా అక్కడ పీజీ అంతా ఉంది కదా, సో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఈ మా హస్బెండ్ అన్నా కానీ నన్నైనా కానీ, ఆంటీ ఇది డైనింగ్ ఉందా అని. నాకేమనిపించేది అంటే ఓకే, పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్ళి ఏం తింటారులే, ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము. అదేంటంటే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది. క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇంకా స్విగ్గీ అవన్నీ హోల్డ్ చేయాల్సి వస్తుంది, అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట. ఓకే. సో అంటే మిమ్మల్ని అపోజ్ చేస్తూ వచ్చారు కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, శౌర్య గారు కానివ్వండి, మీ పెద్ద అబ్బాయి కానివ్వండి, కొంచెం అంటే రిస్క్ మీకు ఎందుకు అని, ఎందుకు మీరు స్ట్రెస్ తీసుకోవటం అని. అంటే 50+ మీరు ఇప్పుడు లేట్ 40s ఎర్లీ 55, ఓకే, మిడ్ 50s. సో మెనోపాజల్ స్టేజ్ దాటుతున్న వయసులో సైకలాజికల్గా చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. అండ్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఓకే ఫైన్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి, 2 పిల్లలకి పెళ్ళి అయిపోయింది, బిందాస్ మీరు ఇంకా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి టైంలో ఎందుకు తీసుకున్నారు ఇంత రెస్పాన్సిబిలిటీని ఎత్తి మీదకి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఖాళీగా కూర్చోవటం అనేది ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం ఉండదు. అంటే మొన్నటి వరకు ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నది లేదు, మా పిల్లలతో ఉన్నది లేదు, ఎప్పుడు ఇంట్లో జనం ఉంటానే ఉండేవాళ్ళు. సో అందరికీ వండి పెట్టడం అనేది ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉండేదాన్ని, ఎప్పుడు ఖాళీగా ఉండటం అనేది లేదు. ఈవెన్ నైట్ midnight 1 o'clock 2 o'clock కూడా నేను కుక్ చేస్తూనే ఉండేదాన్ని. తర్వాత పెద్దబాబు వెళ్ళిపోయాడు, తను శౌర్య కానీ శౌర్య ఫ్రెండ్స్ కానీ అందరూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేదాన్ని. అయిపోయింది. ఇప్పుడు శౌర్య మ్యారేజ్ అయిపోయి శౌర్య వెళ్ళిపోయాడు, ఇంక నేను మా హస్బెండ్. నాకు అట్లా ఐడియల్గా కూర్చోవటం అనేది ఇష్టం లేదు. ప్లస్ అట్లా అని నాకేంటంటే బయట ఎక్కువగా పార్టీస్కి అదేని కూడా అలవాట్లేదు. ఇంకా ఎంతసేపు ఇంట్లోనే ఉండటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేనంటూ ఏదో వర్క్ చేయాలి, వర్క్ చేయకపోతే మాత్రం నాకు అసలు ఎలా చెప్పాలంటే కనుక నా వల్ల కాదు అసలు. ఇంకా దాంతో ఏంటంటే కంపల్సరీగా నేను చేయాలి. దాంతో ఇప్పుడు ఒప్పుకోవడానికి కూడా మా హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రీజన్ ఏంటంటే కనుక చూశారు, ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను, ఉన్నప్పుడు నేను ఎంత ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ ఇవన్నీ లేవా?
లేవమ్మా. ఫ్రెండ్స్ ఉన్నారు, కిట్టి పార్టీస్ అనేది లేవు యాక్చువల్గా చెప్పాలంటే. అంతకుముందు ఎప్పుడో ఉండేది, అది కూడా కిట్టి పార్టీకి ఒకటి ఉండేది. అది కూడా ఏంటంటే కంటిన్యూగా అది కాదు, ఎప్పుడో మొత్తానికి ఒక 10 monthsకో 6 monthsకో ఒకసారి వెళ్ళేదాన్ని, కుదిరేది కాదు. ఈ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు తప్పితే ఇంకా నాకంటూ పెద్దగా అది లేదు. ఇంకా ఎంతసేపు పిల్లలతోటే ప్రపంచంగా బతికాము. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోన్లీగా ఇప్పుడు నేను వర్క్ని ఎంజాయ్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే కనుక. అది కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అమ్మ. పని దొరకటం అనేది కూడా గాడ్స్ గిఫ్ట్. అది దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనం వెళ్ళిపోయేంతవరకు, ఈ లోకం నుంచి వెళ్ళేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని నాకు కోరిక. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజుకి కూడా చాలా చాలా కష్టపడుతుంటారు. ఈవెన్ నాకు ఇప్పుడు నేను ఫోకస్లో నేను కనపడుతున్నాను, ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు. కానీ ఈ నా సక్సెస్ వెనకాల యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టు, అలాగే మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు, తనంతా కూడా తను చూసుకుంటారు. వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి, నా టీం వర్క్ తోటి నేను చేయగలుగుతున్నాను. కాకపోతే నేను ఎదురుగా కనపడుతున్నాను కానీ నా తెర వెనకాల వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే శౌర్యాను మా పెద్ద బాబు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు స్ట్రెయిన్ అవ్వ, మాకు చెప్పి చేయించుకో, నువ్వు ఎక్కువ మీరే దూకేయొద్దంటారు, నువ్వే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వ మాకు. కానీ చూస్తున్నాం అంటే మా ఐ డ్రీమ్ కరెస్పాండెంట్ నేహా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్టివ్గా చేస్తున్న ఆ విజువల్స్ అన్ని చూసాను. అంటే మీరే దూకేస్తున్నారు వంటలన్నిట్లో. అంటే ఇప్పుడు అందరికీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదమ్మా. ఒక 2-3 months చేస్తే అందరూ ఒక లైన్లో అవుతారు. అప్పుడు మనం కొంచెం అంటే మీరు షెఫ్స్ని, ప్రొఫెషనల్ షెఫ్స్ని తెప్పించుకున్నారా లేకపోతే మామూలు షెఫ్స్ని తీసుకొచ్చి మీరు ట్రైన్ చేస్తున్నారా? అందరూ ప్రొఫెషనలేనమ్మా, అందరూ ప్రొఫెషనల్ షెఫ్సే, ఎవరు ట్రైనీ అనేది ఎవరు లేరు. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ గానే చెప్పండి, ఈ ఓవరాల్ ఉషా మూల్పురీస్ కిచెన్ సెటప్లో ఈ ప్రాసెస్ అంతట్లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? కష్టంగా అనేది ఏమీ లేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే అన్నిట్లో నేను ఉండాల్సి వస్తుంది, అది ఒకటి. అది అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏ వింగ్కి ఆ వింగ్ని మనం రెడీ చేసి పెట్టాలి. అన్నీ మనమే చేద్దామంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకో చోట పెట్టాలన్నా అందుకు దాని ప్రకారంగా నేను మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాను. అంతేగాని ఈ డిపార్ట్మెంట్ కష్టం, ఆ డిపార్ట్మెంట్ కష్టం, దేనికి ఉండే ప్రాబ్లం దానికే ఉంటుందమ్మా. అన్నీ చూసుకోవాలి, అన్నిటినీ అందరినీ ట్రైన్ చేసి పెట్టాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, అది అవతల యాక్సెప్ట్ చేయాలి. నేను స్ట్రిక్ట్గా ఉండకపోతే అవ్వదు వర్క్. సో అన్నిటికీ మనం సిద్ధమయ్యి దాని ప్రకారంగా వాళ్ళని ఎలా ట్యూన్ చేసుకుంటూ రావాలి. సో మరి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీని మీద? యాక్చువల్గా చెప్పాలంటే నమ్మరు కానీ ఇదంతా మా హస్బెండ్ హ్యాండ్స్ మీదే జరిగింది అంతా, మొత్తం అంతాను. సో ఇంకా అసలు మేము అకౌంట్స్ చూసుకునే అంత టైం కూడా మాకు లేదు. వచ్చిన అది ఏదైనా కానీ అలా స్టార్ట్ చేసి పెడుతూనే ఉన్నాం. కానీ ఇంత బడ్జెట్ అని కాదు, ఏది కావాలో అది నాకు ఇది కావాలి అంటే అది చేస్తున్నారు. ఎంత అయింది అనేది నేను ఇప్పుడు దాకా అకౌంట్స్ అయితే చూడలేదమ్మా. ఓకే, అంటే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారా కృష్ణప్రసాద్ గారు? బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది చెప్పలేదు, కానీ నాకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ అయింది. సరే, అయితే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ యాంగిల్కి వద్దాం. సో శౌర్య గారి సినిమాలు 4 సినిమాలకి మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ముందు మీరు ఈ రెస్టారెంట్ సెటప్ కంటే ముందు ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే లెక్కలు డొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసా ముందే? తెలుసమ్మా. మొత్తం ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెక్ పవర్ నాకే ఉంది. ఈవెన్ 1 రూపీ ఎక్స్పెండ్ చేయాలన్నా కానీ టోటల్ నా సైన్ లేకుండా ఏది జరగదు, నా అప్రూవల్ లేకుండా ఏమీ జరగదు. సైనింగ్ అథారిటీ మొత్తం టోటల్ ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా. కాకపోతే ఏ రూపాయి ఖర్చు పెట్టాలి నాతోటే కానీ అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టేది నేను 100 రూపీస్ ఖర్చు పెట్టాను. అది నా ప్రాబ్లము అంతే తప్పితే ఇంకా లెక్కలు అనేది మాత్రం అక్కడ ఏమీ రాంగ్గా ఏమీ లేవు. అదే మనం 10 రూపీస్ ఖర్చు పెట్టాల్సింది 100 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదేలేండి, అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద కొంచెం హోల్డ్ ఉండాలి. ఇక్కడ ఇంతే ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంతే తీయాలి, ఇంతకు మించి ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అనే హోల్డ్ ప్రొడ్యూసర్కి ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే కనుక అది మనము కొంచెం బిజినెస్ని ఎమోషన్ని కలపకూడదు. నేను సినిమా ఇండస్ట్రీలో నేను అది చేశాను. దాన్ని బట్టి నేర్చుకునే నేను ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం నేను ఎమోషన్కి కనెక్ట్ అవ్వకుండా, ఓకే మిగతా పర్సనల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను ఎమోషన్గా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే 4 movies ఎక్స్పీరియన్స్ తోటి నాకు జరిగిన ఇది తోటి ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. సో నా సక్సెస్కి అది కూడా ఒక
ఒకటి కారణం అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సూపర్. సో ఆ లెర్నింగ్ అంతా ఇక్కడ పనికొచ్చింది మీకు. అంతే 100%. అంటే ఎవరో తిట్టుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే మనం బిజినెస్ చేయలేమమ్మా. మనం ఏదనుకుంటామో మనం అది చేయాలనేది నేను నమ్ముతాను. మనం అన్నామో లేకపోతే మన రూపాయి ఇది, కరెక్ట్, మన రూపాయి పోయినప్పుడు మళ్ళీ తర్వాత మన రూపాయి తిన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని వాళ్ళేమి అయ్యో తిన్నాం కదా అని ఫీల్ ఎవరికి ఉండదు. అది మన ఫెయిల్యూర్ కిందే చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడైతే మాత్రం నేను ఈ రెస్టారెంట్స్ దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్గాను నేను అందరినీ వారు పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్యాకిల్ చేస్తాను, వాళ్ళకి ఏదున్నా చేస్తాను. కానీ వర్క్ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఫ్యాంటాస్టిక్. అసలు ఇది సూపర్. అది ఎవరేమనుకున్నా ఎవరైనా చెప్పినా కానీ నేను ఏదైతే మాత్రం నేను అది నమ్ముతాను. ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో, నాకు బిజినెస్లో నేను ఆ బిజినెస్ చేశాను, ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇంకా ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ప్రొడ్యూసర్గా యూ సెడ్ లైక్ ఐ హ్యావ్ మెనీ లెర్నింగ్స్. ఏమేమి నేర్చుకున్నారు అక్కడ? అంటే మూవీ ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో అక్కడ ఏది ఇలా జరగాలంటే అలాగే జరగదు. మనం ఒకటి అనుకున్నామంటే ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. సో ఫైనాన్సెస్ విషయంలో అన్నారు, బిజినెస్ని ఎమోషన్ని కలపకూడదు, దేనికి అదే సెపరేట్గా. నాకు మా వెల్విషర్స్ చెప్పారు అది చెప్పిన తర్వాత కానీ నేను రియలైజ్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు అసలు తెలియదు ఎక్కడ జరిగింది ఈ ప్రాబ్లము, ఎట్లాగా ఎందుకుని అనేది నాకు తెలియలేదు. నాకు నా వెల్విషర్స్ చెప్పారు, నువ్వు చేసిన రాంగ్ ఏంటంటే కనుక నువ్వు ఎమోషన్గా కనెక్ట్ అయిపోయావు కానీ బిజినెస్ చేయలేదు. బిజినెస్ వేరు, ఎమోషన్ వేరు, రెండు నువ్వు మిక్స్ చేయటం వల్లనే వచ్చింది ప్రాబ్లం అని. సో అది ఎవరేం చెప్పినా మనం మంచి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. అసలు మీరు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు ఉషా గారు? ప్రొడ్యూసర్గా ఎందుకు మారాను అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా అది అంతగా రాలేదనుకుంటా. యాక్చువల్గా శౌర్యాను వెంకీ ఇద్దరు మా ఇంట్లోనే మా పైన మా టెర్రస్ మీద కూర్చుని వాళ్ళ స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. రెడీ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు మూవీ ఫీల్డ్ అంటే మా అబ్బాయిని పంపించడమే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, శౌర్యాని. అవునా? ఎందుకంటే కనుక నేను శౌర్య దానికి సూట్ అవ్వం. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్. అంటే ఇక్కడ ఒకటి ఉండదు, ఏది ఉంటే అదే ఉంటుంది. సో మనకి అది సూట్ అవ్వదు అనేది మాకు తెలుసు. కాకపోతే శౌర్య మరి చేస్తానన్నాడు. సో వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు. ఇంక నేను అందుకుని ఊరిన. అప్పటి వరకు మనకి నేను చెల్లో సినిమా చేసేంత వరకు మేము అసలు మూవీకి టచ్ లేదు. తన మేనేజర్ తనకు ఉండేవాడు, అసలు మనకేమీ లేదు. ఇదాని తర్వాత శౌర్యదేంటి స్టోరీ, శౌర్యకి వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. అది యాక్చువల్గా చెల్లో అనేది కామెడీ మూవీ. అయితే కనుక స్టోరీ చెప్పిన తర్వాత ఆ ప్రొడ్యూసరు కనీసం స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా నవ్వలేదంట. నవ్వకపోయేటప్పటికి డైరెక్టర్కి అనిపించిందంట, ఏంటి నేను కామెడీ మూవీ అయినా చెప్పేది, లేకపోతే ఏ మూవీ అనేది అర్థం కాలేదు. తర్వాత సరే అన్నారంటే ఆ తర్వాత శౌర్యతోటి ఏమన్నారంటే ఏంటి నాకు పెద్దగా అంతగా నమ్మకం లేదన్నట్టుగా చెప్పారు. శౌర్య ఏం చెప్పాడంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను, నాకు ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది, అంటే ఇద్దరు కలిసే కదా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము అప్పుడు యాక్చువల్గా విజయవాడలో వెళ్ళి వస్తున్నాం మేము కారులో. శౌర్య నాకు ఈ మాట చెప్పాడు కారులో, అమ్మ ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, నేను ఇట్లా అన్నాను అని. నాకెందుకునో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాడు, చేసిన తర్వాత వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను అని. తను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా అని అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించి నాన్న ఒకసారి స్టోరీ వింటానన్న మీరు అని ఇప్పుడు వస్తున్నాం కదా నాకు రేపు స్టోరీ వినిపించమ్మా అన్న. అని అంటే యాక్చువల్గా నన్ను వెంకీ కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటాడు. శౌర్యతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తా జాదుగాడప్పటి నుంచి నాతోటి ఒక 2 years నుంచి ఆంటీ అంటూ ఇంట్లో పిల్లాడిలాగా తిరిగేవాడు బాగాను. సరే తను ఎప్పుడు నేను అనేది మామూలుగా అనేవాడు, ఆంటీ మేము ప్రతి మూవీ చూస్తాం, ఎవ్రీ మూవీ ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ప్రసాద్కి వెళ్తాం. సో మేమేమి రివ్యూ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం అదే రివ్యూ అదే వచ్చేది ఇప్పుడు కూడాను. అంటే మన జనాల దగ్గర నుంచి కూడాను ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే రివ్యూ వచ్చేది. అందుకుని తను అనేవాడు, ఆంటీ నేను డైరెక్టర్ని అయితే ఫస్ట్ మీకే స్టోరీ చెప్తాను ఆంటీ, మీరు మంచి రివ్యూ ఇస్తారు అని చెప్పారు. జడ్జిమెంట్ మీద నమ్మకం ఉండేది. అని తర్వాత సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ వింటాం అనమాట. అప్పటి వరకు నేను స్టోరీ వినలా.
నేను స్టోరీ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యి పైన విని కిందకు వచ్చి నాన్న మనమే చేద్దాం ఈ మూవీ అని చెప్పేసి అనగానే శౌర్య షాక్. ఎందుకు నేను అలా అన్నాను అంటే మరి దేవుడు అనిపించాడో ఎట్లా అనిపించాడో, నా కొడుకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్ తోటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ దిక్కులు చూడకు రామయ్యలో వాడు తండ్రిని ఫాదర్ని ఫీజు అడుగుతాడు. అది సినిమా అయినా కానీ నేను తట్టుకోలేకపోయా. అందుకు తను అలా అంటం అనేది నాకు అసలు అది బాగా బాధ అనిపించింది. సో అంటే వాడు ఏమన్నాడంటే, అమ్మ అసలు ఏమీ తెలీదు మూవీ అంటే, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. ఎందుకన్నానా ఏంటి అనేది కూడా నాకు తెలీదు. బై గాడ్స్ గ్రేస్ అది చలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా జరిగింది. సో బేసిక్గా మీరు చెప్పినట్టు మీరు చాలా ఎమోషనల్ అండ్ ఆల్సో శౌర్య గారు కూడా ఎమోషనల్ బాగా. ఐ అండర్స్టాండ్. అంటే కేవలం కొడుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అంటే తను నమ్ముతున్నది ఇంకొకరు నమ్మటం లేదు అనే ఒక ఫీలింగ్తో మీరు ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ అవ్వాలని. హైలైట్ చేయకండి. దట్స్ అమేజింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళ వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా. మేబీ శౌర్య గారికి మీరే ఆ స్ట్రాంగ్. అలా ఏమీ లేదు. అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు చేయను. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నాకు హీరో అనే అతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదైంది తప్పితే, ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు. అది నాగ్ శౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఉషా ముల్పూరీస్ రెస్టారెంట్ పెట్టినా కానీ ఓకే, నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆ ఇదితోటే. ఎందుకంటే ఈ క్రెడిట్ నేను శౌర్యకే ఇస్తున్నాను. అది నాకు హ్యాపీ కూడా. ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది కాబట్టి రిపీట్ అవుతున్నా. ఇప్పుడు ఏదైనా కానీ పెద్ద హీరోలు, ఇప్పుడు చిరంజీవి ఎవరి పెద్దైనా కానీ ముందు మూవీ అనేది రావటానికి వాళ్ళ క్రేజ్ తోటి వస్తారు ఎవరైనా. ఆ తర్వాత హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, నచ్చకపోతే ఇది అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా రెస్టారెంట్కి వచ్చేది, నన్ను చూసి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదరు నాగ్ శౌర్య అనేది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగ్ శౌర్య అంటే మాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. నేను అది శౌర్యకి ఈవెన్ చెప్పాను అనుకో, అమ్మ నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా నువ్వు మరీ చెప్తావు ఇదే అంటాడు. యాక్చువల్గా అసలు నమ్మడు. లాస్ట్ సండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 72 years, ఒకళ్ళు 70 years అంట, రిటైర్ అయిపోయారంట. ఆయన మొత్తం టూరిజం డిపార్ట్మెంట్లో చేశారంట గవర్నమెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అన్నీ మొత్తం తెలుసంట. ఈ అంతా ఉన్నాయని చూసి ఆయన వచ్చారు. వచ్చి చాలా బాగుందని, నేను ఏదో వర్క్లో ఉంటే నా కోసం ఒక 15 minutes వెయిట్ చేసి నాతో మాట్లాడి, అయితే ఇప్పుడు నేను వాళ్ళతో ఫోటోలు దిగి నేను చాలా అసలు అనమాట. అట్లాంటి రివ్యూస్ చాలా చాలా ఉన్నాయమ్మా. అలాగే చిన్న పిల్లలు 4 years 5 years పిల్లలు కూడా శౌర్య అన్న సినిమా ఇష్టం, మాకు లక్ష్య సినిమా ఇష్టం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెల్లో సినిమా ఇష్టం పిల్లలు చెప్తున్నారమ్మా. అంటే పిల్లలు అలాగే శౌర్యకి అప్పుడే మ్యారేజ్ అయిపోయింది అని యూత్ ఉన్నారు. అట్లా రకరకాలు అన్నీ. అంటే ఇది అదని కాదమ్మా, టోటల్ క్రౌడ్ అంతా ఒక యూత్ అని లేదు, ఒక పిల్లలు లేదు, ఒక ఏజ్ లిమిట్ కానీ ఒక ఇది కానీ ఎవ్వరూ లేకుండా కొంతమంది అయితే కనుక ఊళ్ళ నుంచి వస్తున్నారమ్మా. నిజంగా అది మాత్రం మరి శౌర్య అది చెప్పినా నమ్మడు. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే కనుక నేను వాళ్ళతో వీడియో బయట తీసుకుంటే పోతుందేమో అనిపిస్తుంది. అడిగి నేను చెప్పాను అనుకో, అమ్మ ఊరుకోమ్మ అర్థం లేకుండా నువ్వన్నీ నమ్ముతావు, నా కోసం నాకు ఫ్యాన్స్ ఏంటి అంటుంటాడు. వాళ్ళు చెప్తుంటారు, శౌర్య అన్న ఫ్యాన్స్ అమ్మ మేము దీనికోసమే వచ్చామమ్మా. నరసరావుపేట, సిద్దిపేట, కరీంనగర్, అనంతపురం, అసలు దీనికోసమే అంటే ఇంకా చెప్పాలంటే భీమవరం అని ఇలా వచ్చి వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేసి వాళ్ళు తిని మళ్ళీ నాకంతా చెప్పి నాతో ఫోటోలు దిగి వెళ్తున్నారు. నిజంగా ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. నాగ్ శౌర్య సక్సెస్నైనా ఫెయిల్యూర్నైనా బాగా రిసీవ్ చేసుకునేది ఉషా గారే అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, సక్సెస్ అంటే మీ ఆనందానికి అవధులు ఉండవు, అది నాకు అర్థమైపోతుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో అట్మాస్ఫియర్? నాగ్ శౌర్య కానివ్వండి, మీరు కానివ్వండి,
ఇంట్లో కృష్ణప్రసాద్ గారు బేసిక్గా అట్మాస్ఫియర్ ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా సరే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది కదా. అంటే ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నేనే కదమ్మా, ప్రతి ఒక్కళ్ళు మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో కూడా మనకి ఈవెన్ ఆడియో రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ కూడా చెప్తుంటారు, శౌర్య ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని నా నమ్మకం, అందరి నమ్మకం కూడా. ఎందుకంటే ఏ మూవీ అయినా కానీ తను ఇలా చేయలేకపోయాడు అనేది ఏ రివ్యూ రాలేదు మనకి ఇప్పటి వరకు, టచ్ వుడ్. ఎందుకంటే తన వరకు తన ఎఫర్ట్ పెట్టాడు. కానీ ప్రతిదీ కూడా ఒక టైం అంటూ ఉంటుందమ్మా. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో మారుమూల పెట్టినా కానీ లోపలికి పెట్టాను. నేను ఎంత పెద్ద ఇదేంటి పాష్ అంబియన్స్లో లేదు, నాది ఏమీ లేదు. కానీ అక్కడ నా దగ్గరికి ప్రీమియం కార్స్ కూడా వస్తున్నాయి అంటే అది బై గాడ్స్ గిఫ్ట్. నా టైం సక్సెస్ ఉంది. అలాగే శౌర్యకు కూడా ఒక టైం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. తన ఫెయిల్యూర్ అంటే కనుక తను ఏదైనా తప్పు చేస్తే, తను ఏమైనా చేయలేకపోతే నీ ఫెయిల్యూర్ అని మేము బాధపడాలి. తనకు టైం రావాలి అనే మేము ఫీల్ అవుతున్నాం తప్పితే తనలో ఏమీ లేదు. కాబట్టి తన డెడికేషను, తన ఇది చూస్తే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానమ్మా. ఒకటి నేను ఇప్పటికీ చాలా ప్రౌడ్గానే చెప్తాను ఏంటంటే, ఓన్లీ ఇంత తన బిజినెస్ అవుతుందంటే 15 అవని 17 అవని 17 CR అవని 18 CR బిజినెస్ అవుతుందంటే ఓన్లీ తన షోల్డర్స్ మీద అవుతుందమ్మా. ఇప్పుడు నేను ఇలా ఓపెన్గా చెప్తే శౌర్య నన్ను తిట్టను కూడా తిట్టచ్చు, కాకపోతే ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడతావని. నేను నిజంగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా బిజినెస్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ యాడ్ అవ్వాలి, ఒక హీరో యాడ్ అవ్వాలి, ఒక హీరోయిన్ యాడ్ అవ్వాలి, ఒక డిఓపి యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే ఒక బిజినెస్ ఇంత అవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఒక శౌర్య బేస్ మీదే ఇన్ని సినిమాలు అవుతున్నాయి. మీరు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోండి, అందరూ కొత్త డైరెక్టర్లు. అవును, ఎవరు సరిగ్గా ప్రమోట్ చేయరు. చూడండి, ఇప్పుడు మేము చేస్తేనేమో అంటమేమంటారంటే ఈజీగా అంటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరే చేస్తున్నారు బయట సినిమా, అందుకనే బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటారు. అసలు బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటానికి మేము కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు శౌర్య వరుడు కావాలి సినిమా చేస్తున్నాడు, లక్ష్య సినిమా చేస్తున్నాడు, పలానామ్మాయి పలానా అబ్బాయి సినిమా చేస్తున్నాడు. 3 సినిమాలు చేస్తుండగా మేము కృష్ణవింద విహారీ చేసాము. కానీ అందరూ ఏమంటారు అంటే ఏంటంటేనమ్మా, రాళ్ళు ఇసరటానికి రెడీగా ఉంటారు. ఏమాత్రం ఎవరికైనా కానీ ఆ మాట అంటానికి అదే టైంలో మేము కృష్ణవింద విహారీ సినిమా చేసే టైంలో 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ చేస్తుంటే అసలు ఆ మాట ఎవరో అన్నారని మాకు చెప్పడం అనేది ఎంత ఫూలిష్నెస్ ఒక్కసారి ఆలోచించు. అది ఏంటంటే కనుక ఏదో అనాలి కాబట్టి అనేస్తే కుదరదు కదా. అది వాళ్ళకి తెలియాలి, ఎవరో ఏదో అంటున్నారంటే దాంట్లో నిజమెంత అనేది తెలియాలి. ఇప్పుడు మేము ఇన్ని సినిమాలు మేము 4 మూవీస్ చేసామమ్మా. అది ఒక్క నర్తనశాల తప్పితే మా అన్నీ హిట్లే. ఎందుకంటే కనుక కృష్ణవింద విహారీ కూడా అసలు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది. అవును, అది మనం ఏంటంటే కనుక అది రిలీజ్ అవ్వాల్సిన టైంలో అవ్వలేదు కాబట్టి, కానీ లేదు అంటే కనుక సినిమాకి నెగిటివ్ ఎక్కడ ఎవరు చెప్పలేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మేము థియేటర్స్ మేము వెళ్ళి చూసాము, చాలా ఎంజాయ్ చేశారు. అట్లా ఇప్పుడు అశ్వత్థామ ఉంది, చాలా మంచి మూవీ అమ్మ. చెల్లో ఉంది, చాలా మంచి మూవీ. మేమేమి ఫెయిల్యూర్ ఇవ్వలేదు కదా శౌర్యకి. యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ పెరిగింది. మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ని కిల్ చేస్తున్నారు. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? మిగతా అంటే ఎవరు? అది అందరికీ తెలియదు, ఇండస్ట్రీలో అది ఎవరికైనా తెలియాలి. ఎప్పుడంటే కనుక మేము ప్రమోట్ చేసినట్టుగా మీరు చూడండి, ఎవరైనా కానీ చెక్ చేసుకోండి. అనేవాళ్ళు ఎవరైనా, మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ అది చూసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపటికి, ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటేనమ్మా, తెలియాలి. ఏది పడితే అది మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, బయట వాళ్ళు ఎవరు అంటారమ్మా, ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళు. అందుకనే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు ఏమీ ఇది లేకుండా ఉండి ఎలా చెప్తారంటే శౌర్య కెరీరు శౌర్య పేరెంట్సే స్పాయిల్ చేశారు. అది ఏ పేరెంట్స్ అన్నా అవని అమ్మా, ఎవరి పిల్లలు ఏదైనా స్పాయిల్ చేస్తారా అంటే అంటానికి కొంచెం ఉండాలి ఆ మాట అంటానికి. అవి ఎలాంటి లాస్ట్కి గుడ్డిదవని కుంటిదవని ఇంకోటవని ఎవరైనా
ప్రాణం పోయేంత వరకు పిల్లల కోసమే బతుకుతారు ఎవరైనా. అంటే అది ఎంత పెయిన్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా. అదే అంటే పోనీ రండి అన్నవాళ్ళు ఎవరైనా కానీ, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద డైరెక్టర్తో రండి అనేవాళ్ళు ఎవరైనా కానీ రండి, ఒక పెద్ద హీరోయిన్ తీసుకురండి. అంత ప్రేమ ఉన్నవాళ్ళు అంటానికి రాళ్ళు వేసేయడానికి ఏది పడితే అది మాట్లాడతారు. అది నేను ఏ రకంగా తల్లిదండ్రులు పాడు చేస్తున్నారని అంటున్నారు. అదే కదా, ఇప్పుడు ఒక సినిమా మనం కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీరే చేస్తున్నారు బయట వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న మనుషులు, ఇంక దీనికి మనం ఏం రీజన్ చెప్పగలమమ్మా? ఓకే, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటానికి అన్నప్పుడు ఇంక దాంట్లో రీజన్ ఉండక్కర్లా. అంటే అంటే హోమ్ ప్రొడక్షన్లో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సైన్స్ సినిమాలు, ఓకే. ఇప్పుడు అలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటని? అమ్మా ఏదైనా కానీ నష్టమా ఇంకోటి కాదు, ఏదోటి మాట్లాడాలి. ఓకే, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. ఏముంది, ఇప్పుడు నలుగురు కలిశారనుకో ఎవరో గురించి మాట్లాడాలి, అది ఎవరో ఒకరు టార్గెట్ అవ్వాలి. అది ఇండస్ట్రీలో ప్లస్ ఒకటమ్మా, మేము ఎవరితోటి యాక్చువల్గా చెప్పాలంటే హలో అంటే హలో ఉంటాం. మేము ఎవరితో శౌర్య అవని నేనవని ఎవరితోటి మేమేమీ ఏది ఉండం, అది కూడా ఉండొచ్చు ఎవరికైనా కానీ. ఓకే, మీరెవరికి ఏమీ హాని చెయ్యరమ్మా, మీ లోకంలో మీరుంటారు. అవును, మా ప్రపంచమే మాదమ్మా. మేము ఎవరితోటి రైవలు లేదు, అలానే ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు. అందరితో హలో అంటే హలో. అంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ పిఆర్ అండ్ కనెక్షన్స్ కదా ఉషా గారు. సో మన ప్రపంచంలో మనం ఉండటం అనేది కూడా శౌర్య గారికి ఏమైనా 100% అమ్మా. అందుకనే ఇబ్బంది పడుతుందా? ఫస్టే చెప్పాకమ్మా, నేను శౌర్య యాక్చువల్గా ఇండస్ట్రీకి సూట్ అవ్వు అని. యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే బోల్డ్ ఇంటర్వ్యూ, తెలియకుండా అయింది అది. ఎందుకంటే శౌర్య చాలా చూసారు, మీ అందరూ చూసారు కదా, ఎక్కడ ప్రమోషన్స్ కానీ దేనికి కానీ రాదు. అది మీరు చెప్పినట్టు ఏంటంటే 100% పిఆర్ ఉండాలి. బై గాడ్స్ గిఫ్ట్ ఇప్పుడు వరకు తనకి, ఇప్పుడు వరకు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే అది బై గాడ్స్ గిఫ్ట్ ప్లస్ శౌర్యకున్న ఇదే చెప్పాలి. ఈ రోజు కూడా రోజుకి నాకు ఫోన్ చేస్తుంటారు. ఏంటి నాకు చేస్తుంటారు, మా అంకుల్కి చేస్తుంటారు ఫోన్స్. రోజు ఒక 10 ఫోన్స్ అయినా వస్తుంటాయి. ఏంటి, శౌర్యకి ప్రొడ్యూస్ చేస్తాము, ఎంతైనా పర్లేదు. కాకపోతే కనుక మేమేంటంటే కనుక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము కల్పించుకోదలుచుకోలేదు, మేము ఎప్పుడు కల్పించుకోము, ఇప్పుడు అప్పుడు కూడా ఏంటంటే మా మూవీకే మేము మాట్లాడాం తప్పితే మేము ఇంక మిగతా మూవీస్కి మేమేం మాట్లాడింది ఏమీ లేదమ్మా. కాకపోతే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కూడా మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇప్పటికి ప్రొడ్యూసర్స్ తనకి వస్తూనే ఉంటారు, ఇంకా తన డెసిషన్ ఏదైనా కానీ. ఓకే, అంటే ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ లా ఫీల్ అవుతున్నారా మీరు? ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ లాను ఫీల్ అవును, ఇన్సైడర్స్ లాను ఫీల్ అవునమ్మా. నాకేమీ దాని మీద పెద్ద ఇదేమీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అంటే శౌర్య ఉన్నాడు అంత మించి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు అసలు మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమా చేస్తున్నారనేది కూడా తెలియదమ్మా. అది నేను ఇప్పుడైతే గమనిస్తే నా బిజీలో నేనున్నాను. ఎవరు ఏ సినిమా చేస్తున్నారు, అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా బయట నుంచి వచ్చిన హీరోస్ బాగా సక్సెస్ఫుల్ అవుతున్నారంటే కొంతమంది వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు, వాళ్ళని పైకి రానివ్వకుండా చూస్తారు అనే దానికి మీరేమంటారు? అంటే శౌర్య గారి విషయంలో అలా ఏమైనా జరుగుతుందా? ఇంకా నేను అసలు అదేమీ ఆ రకంగా థింక్ చేయలేదు. నేను అనుకునేది ఏంటంటే శౌర్యకు ఒక మంచి మూవీ అయితే పడితే మాత్రం మంచి ఇది వస్తుంది అనేది మాత్రం నేను కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా మంది డైరెక్టర్స్ కూడాను చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరైనా కానీ కృష్ణవింద విహారీ ఏప్రిల్ రిలీజ్లో కూడా చెప్పారు, అంతా బాగుంటాడు, అంతా చేస్తాడు, తన యాక్టింగ్ బాగుంటుంది, హ్యాండ్సమ్గా ఉంటాడు, డెడికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, తన వర్క్లో ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఎవరికైనా ఒక టైం రావాలి, చెప్పాను కదా మీరు. ఆ టైం వస్తే 100% సక్సెస్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. నాగశౌర్య చాలా డెడికేటెడ్గా ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటాడు అన్నారు. డెడికేషన్, కష్టపడటం అంటే ఏంటి? అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ హీ పుట్ ఇన్? అంటే ఇప్పుడు తను షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా టైం అంటే ఇన్ టైమే ఉంటాడు. ఎన్నోసార్లు క్యారవాన్ ఎవరు లేకుండా తను అక్కడికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయమ్మా. అంటే ఏంటంటే కనుక టైం అంటే టైం. ఇప్పుడు 6 o'clock వెళ్ళాలంటే 6 o'clockకి ప్లస్ ఎన్నింటి వరకు అయినా చేస్తాడు.
మీకు మధ్యాహ్నం పూటైనా కానీ లంచ్ టైంలో కానీ ఇంకో టైంలో ఏదైనా ఏ టైంకి తనంటే కనుక తన కోసం వెయిట్ చేసి ఆగాల్సిన టైం అయితే మాత్రం ఉండదని నేను విన్నాను. అందరూ చెప్పిన వాళ్ళే అదంతాను, నేను కూడా చూశాను. అది తను వన్స్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టోరీ అయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ ఎట్లా అయితేనే తప్పితే మళ్ళీ తను మార్చుకోడు, చేయడు. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మా మూవీస్లో నన్ను కూడా యాక్చువల్గా నువ్వు మాట్లాడొద్దు అంటాడు. అది ఒకవేళ ఇది సరిగ్గా ఉండలేదు అంటే నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, డైరెక్టర్గా ఒక టెక్నీషియన్ వాల్యూ ఇవ్వాలంటాడు. ఒక రకంగా యాక్చువల్గా చెప్పాలంటే తనకున్న వాల్యూకి మనం నిజంగా ఇది చేయాలి, నిజంగానే కరెక్టే కదా అని. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలి అనేది ఒకటి అనుకుంటాము. కానీ తన వేలో తను వెళ్తున్నాడు, తనకు అన్నీ తెలుసు కాబట్టి మనమేమి సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. నాకు తెలిసిన ఉషా మూల్పురి గారు అంటే ఇప్పుడు రెస్టారెంట్కి ముందు లేదంటే ఆ ప్రొడ్యూసర్గా మీరు మారక ముందు నుంచి అయితే యు ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫ్యామిలీ. ఒక పక్కన కృష్ణప్రసాద్ గారిని చూసుకుంటూ ఇంకో పక్కన మీ పిల్లలిద్దరిని చూసుకుంటూ కంప్లీట్ అసలు ఒక మదర్హుడ్ ఎంచక్క వైఫ్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు, ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు. సరే, మనం వే బ్యాక్ ఇవేవి కాకముందు ఉషా మూల్పురి గురించి మాట్లాడుకుంటే నాగశౌర్య అసలు ఎలా ఉండేవారు చిన్నప్పుడు? నాగశౌర్య మాకు తెలిసి అయితే కొంచెం షైగా ఉంటారు. షై ఏమీ లేదమ్మా, అది అందరూ అనుకుంటారు షై అని. అసలు షై లేదు. చిన్నప్పటి నుంచి చాలా స్టబాన్ అమ్మా. ఇప్పుడని కాదు. స్టబాన్ అంటే ఏదనుకుంటే అది చేయాలి అలాగా, లేకపోతే ఇంకేమైనా చేయాలి అనుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య ఎవరిని ఇబ్బంది పెట్టడమ్మా బై బర్త్. నిజంగా వాడు పుట్టినప్పటి నుంచి కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. మా పెద్దబాబు డెలివరీ టైంలో కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, పెంచేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే బాగా ఏడిపించడం. అసలు శౌర్య అనేవాడు ఏ రకంగా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఒకే ఒక విషయంలో పాపం బాగా కొట్టేదాన్ని, స్టడీస్ విషయంలో. స్టడీస్ అయితే మాత్రం వాడికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదమ్మా. ఓకే, ఆ ఒక్క విషయంలోనే కొట్టేదాన్ని తప్పితే ఇంక ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా. కానీ ఆ కొట్టినప్పుడు కూడా వాడు ఎంత మొండిగా ఉండేవాడు అంటే కొడతావా కొట్టనేవాడు. నాకు అంతకంటే బీపీ పెరిగి ఇంకా కొట్టేదాన్ని. ఆ ఒక్క విషయం తప్పితే ఒక బొమ్మ అడగటం కాదమ్మా, నేను ఇది చేయనని అంటాం కాదు. ఈవెన్ నేను ఎప్పుడన్నా నేను పడుకుంటే మా పెద్దబాబు వచ్చేసేసి అమ్మ పడుకున్నావని లేపుతాడు. మా శౌర్య అయితే ఏ రోజు కూడా నేను పడుకున్నాను అంటే సౌండ్ చేయకుండా అమ్మ పడుకుందని పక్కకి వెళ్ళిపోతాడు. అంటే అంత తను నా విషయమే కాదమ్మా, ఎవరిని కూడా తను ఇబ్బంది పెట్టడం. తను కొంచెం ఒక యాక్చువల్గా చెప్పాలంటే 95% గోల్డ్ అమ్మ, ఒక 5% కొంచెం మొండితనం ఉంటుంది. ఆ మొండి కనుక లేకపోతే చాలా చాలా అసలు ఇంకెలా చెప్పాలంటే నా కొడుకని కాదమ్మా, చాలా గ్రేట్ అనమాట. అసలు ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అంటే ఎప్పుడు కూడా అసలు ఫోన్ చేయడు. ఏంట్రా ఫోన్ అంటే కనుక డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదమ్మా అంటాడు. అదే మా పెద్దబాబు ఉన్నాడు అనుకోమ్మా, అసలు వాడు ఏ టైంలో ఇప్పుడు యూఎస్లో ఉంటాడు, మనకి మిడ్-నైట్ 2 o'clock అవుతుంది, ఫోన్ చేసి ఏంట్రా అంటే పడుకున్నావా అని అడుగుతాడు. మిడ్-నైట్ 2 o'clock పడుకోక ఏం చేస్తావమ్మా? గౌతమ్ ఆడ మెంటాలిటీ. శౌర్య అస్సలు ఎప్పుడు కూడా ఒక మాట అంటాం కానీ గబాలన ఒక ఇది కానీ ఉండదు. నాకు మా పెద్దబాబుకి ఫైట్స్ జరుగుతూ ఉంటాయి కానీ వీడికి నాకు జరగవన్నమాట. చాలా అంత ఇదిగా ఉంటాడు శౌర్య అనేది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ డాడీ ఏమన్నా ఈరోజు కూడా అమ్మ డాడీకి చెప్పు అంటాడు కానీ వాళ్ళ డాడీ దగ్గర మాట్లాడటం అంతా చాలా అమ్మ చాటు బిడ్డే. అమ్మ అంటే ఎవరిని హర్ట్ చేయటం తనకి ఇష్టం ఉండదమ్మా. తనలో తనే ఇదైపోతుంటాడు, ఏది చెప్పడు. అదే మాకు ప్రాబ్లం. ఇప్పుడు నాకు మా పెద్దబాబుతోటే హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఏది ఉన్నా కానీ బయటికి చెప్పేస్తాడు. శౌర్య అనేవాడు ఏంటంటే లోపలే ఉంటుంది. ఇంక వాడిని వాళ్ళ బ్రదర్ని తిడతాడు, ఏంట్రా ఇంత ఏజ్ వచ్చింది ఇంకా అమ్మని ప్రశాంతంగా బతకనివ్వా నువ్వు, ఏంటి నీది నువ్వు సాల్వ్ చేసుకోవాలి అంటాడు. వాడు ఆఫీస్లో ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ అయినా నాకు చెప్తుంటాడు. అస్సలు శౌర్య అనేవాడు అసలు ఏది చెప్పడమ్మా. సో ఇద్దరు కొడుకులు కూడా ఏమంటారు, ఈయన సైలెంట్గా ఉన్నా సరే ఒక రకంగా మీకు కనెక్టెడ్ శౌర్య, గౌతమ్ గారు కూడా అంత వైబ్రెంట్గా ఉన్నా ఆయన మీకు కనెక్టెడ్ ఇంకో రకంగా. ఇద్దరు సో ఇద్దరు
ఇద్దరు తల్లిచాటు బిడ్డలు. ఇద్దరు బాగా కనెక్ట్ అమ్మ. మరి శంకర్ ప్రసాద్ గారికి? శంకర్ ప్రసాద్ గారు కూడా కనెక్ట్ అయితేనే కదమ్మా ఇంత నాకు వెనకాల సపోర్ట్ ఇచ్చి ఇంత కొడుకులు తండ్రి కొడుకుల రిలేషన్ ఎలా ఉంటుంది? తండ్రి కొడుకుల రిలేషన్ బాగుంటుంది, కానీ నాతోటే ఎక్కువ ఉంటుంది. అది అంటే వాళ్ళ డాడీతో చెప్పలేని అని నాతో చెప్తుంటారనమాట. అంతే. కానీ ఆయన సపోర్ట్ లేకపోతే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని అయినా కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి అది ఆయన గ్రేట్నెస్ అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నన్ను పెట్టారు. తను ఎప్పుడు వెనకుండి చేశారే తప్పితే నన్ను ముందుంచారు. ఈరోజు ఉషా మూల్పూరిస్ కిచెన్ అనేది ఫస్ట్ పేదరాజు పెద్దమ్మ అని పెడదామనుకున్నాను నేను. అనుకునే నేను రిజిస్ట్రేషన్ చేయించా 2-3 years బ్యాక్. ఓకే. అయితే పెద్దబాబు ఏమన్నాడంటే, అమ్మ ఎంతోమందికి ఆ నిధి నీకు వచ్చింది ప్రొడ్యూసర్గా, నీ పేరు కూడా జనాలు ఉషా మూల్పూరి అనేది అందరికీ తెలుసు, అలాంటప్పుడు నువ్వు ఉషా మూల్పూరి కిచెన్ అని పెట్టకుండా మళ్ళీ పేదరాజు పెద్దమ్మ అని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, ఏమోరా నా పేరు నాకు ఇష్టం లేదు అని చెప్పా. నేను చెప్తున్నాను కదా పెట్టు అన్నాడు. ఉషా ఒక బ్రాండ్ అని పెట్టు అన్నాడు. దానికి మా హస్బెండ్ కానీ శౌర్య కానీ అందరూ ఇదే పెట్టమని చెప్పారు. ఓకే. కానీ మీకు కార్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. నాకు కాదమ్మా, శౌర్యకి అమ్మా. నాకు మీరు నమ్మరు, నాకు ఇన్నోవాకి బెంచ్కి కూడా డిఫరెన్స్ తెలియదు. అంటే కార్లో కూర్చుంటానే తప్పితే నాకు ఏ కార్ ఏంటో కూడా తెలియదమ్మా. ఓకే. అసలు శౌర్యకి ఇప్పుడు ఎన్ని కార్స్ ఉన్నాయి? శౌర్యకి ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక్క కారే ఉందమ్మా. చెప్పాలంటే గనక అనగానే కౌంట్ చేస్తున్నారేమో. నా కొడుక్కి శౌర్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఎప్పటికైనా కానీ. అది ఏమి ఇస్తారు? కారే, వాడికి ఇష్టమైంది కారే. ఎప్పటికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇచ్చేస్తారు. ఉషా మూల్పూరిస్ ఇక్కడ ఫుల్ రేసింగ్ లో ఉంది కదా, ఇచ్చేస్తారు అతి త్వరలోనే బై గాడ్స్ గ్రేస్. సో మొత్తానికి ఉషా మూల్పూరిస్ కిచెన్కి వస్తే మేము ఏం తినాలో మాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం? నాగశౌర్య గారు ఏం తింటారు? నాగశౌర్య తెలిసిందే కదమ్మా, మటనా? ఓకే. మటన్ ఫ్రై, మటన్ పలావ్, కీమా. ఓకే. కీమాలో క్యాప్సికమ్ తోటి కీమా ఫ్రై చేస్తుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. కాకుండా తిల్లి అని, మటన్లో తిల్లి అని ఉంటుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. నాన్ వెజ్ వచ్చేటప్పుడు అదొక్కటే తింటాడు. ఓకే. ఇంకా ప్రాన్స్, ఫిష్ ఏమి తినడం. వెజిటేరియన్ వచ్చేటప్పటికి వెజిటేరియన్ చాలా ఇష్టం అమ్మ. అవునా? ఓకే. తను ఏమంటాడంటే వెజిటేరియన్ తింటేనే నేను లావ్ అయిపోతాను అంటాడు. అంటే వెజిటేరియన్ ఎక్కువ తింటాడు. తనకి ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ అట్లాంటివి బాగా ఇష్టం అనమాట అమ్మ. బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై అది బాగా ఇష్టంగా తింటాడు. లెమన్ అది ఎప్పుడు చెప్తాడు, నిమ్మకాయ పులిహోర ఒకటి బాగా ఇష్టం అని చెప్తాడు. ఓకే. ఇట్లా. సో చిన్నప్పటి నుంచి ఇవే మీరు ఎక్కువ చేసి 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 చేయి తిరిగిపోయి ఉంటుంది. అంటే చేయి తిరగడం అంటే అంకుల్ తినరమ్మా, అంకుల్ తినే శౌర్య తినడు. సో ఎవరికి వాళ్ళకి సెపరేట్ స్పెషలైజేషన్ చేయాల్సిందే మీరైతే. అంటే మీరు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈరోజు రెస్టారెంట్ పెట్టారు సరే, మీరు చాలా బాగా వండుతారు, చాలా టేస్టీ ఫుడ్ చేస్తారనే సంగతి మా అందరికీ చాలా రోజులుగా తెలుసు. బట్ ఈ వంట అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అసలు నేను ఎక్కడ నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు అనుకోండి, ఈ జనరేషన్లో మేము యూట్యూబ్లు చూసి నేర్చుకుంటున్నాము, దట్ ఈస్ అవర్ ఫస్ట్ టీచర్. అవునవును. కానీ మీకు అప్పుడు యూట్యూబ్ లేదు. అసలు నాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఏమీ తెలియదమ్మా. మా మదర్ అలా పెంచారు. అంటే మనకి ఏం కావాలంటే అది తినిపించడమో, లేకపోతే తిన్న ప్లేట్ కూడా తీయటం చేత కాదు. ఏ వయసులో అయింది మీకు పెళ్ళి? నాకు 17 yearsలోనే అయిందమ్మా యాక్చువల్గా చెప్పాలంటే. లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకేం తెలియదమ్మా. అంటే తాలింపు అంటే ఏంటో తెలియదు, తాలింపు అన్న విషయమే తెలీదు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అంటే కూడా దాన్ని ఎప్పుడు చూడలేదు, తెలియదు. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు మమ్మల్ని కిచెన్లోకి తీసుకెళ్ళలేదు, నాకు అసలు ఏమీ తెలీదు. తర్వాత మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు 1 year తర్వాత మా అత్తగారు మళ్ళీ ఆవిడ మెడ్రాస్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంక నేనే కదా, ఇప్పుడు సముద్రంలో ఈతరాని అడుగు కూడా ఈత వస్తుంది కదా, అదొకటి ఏదో అంటారు కదా కళలు 64 అనేది. ఇప్పుడు ఒక సింగర్గా కానీ ఇంకొక కానీ డ్యాన్స్ అయినా కానీ ఇన్బిల్ట్ నాకు ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు. ఓకే. సో ఫాస్ట్ గా పిక్ చేసుకున్నారు. మా మదరు నేర్పలేదు కానీ ఆవిడ వారసత్వంగా నాకు వచ్చిందేమో ఒకవేళ. చాలా బాగా చేస్తారు.
మా మదర్ వంట ఈ రోజు కూడా బాగా అందరూ అంటే ఇప్పుడు నేను ఏదో శౌర్య హీరో మదర్ని కాబట్టి నేను సెలబ్రిటీని కాబట్టి చెప్తున్నారు, కానీ వెస్ట్ గోదావరిలో కానీ మా పేరెంట్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి మా మదర్ వంట తెలుసమ్మ. మా మదర్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు వండుతూనే ఉండేవాళ్ళు. వండి 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 అందరికీ పెడుతూనే అలవాటు. మా ఫాదర్ యాక్చువల్గా లెక్చరర్ ఫస్ట్, తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్ పెట్టారండి. సో వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ వండి పెట్టడమే ఆవిడకి తెలుసు. ఇంకా అంత టిపికల్ హౌస్ వైఫ్ అనమాట. ఇంకా వండటం కిచెన్లోను. అది తెలియకుండా నాకు వచ్చి ఉండొచ్చు, నాకు ఎవరు నేర్పలేదు, అది అలా వచ్చేసింది అంతేనమ్మా. మరి ఎలా వచ్చింది అనేది చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు గుర్తులేదు. 17 yearsకి పెళ్ళయింది, అది లవ్ మ్యారేజ్. కొంచెం ఆ లవ్ స్టోరీ చెప్పరా, నాకు వెరీ క్యూరియస్. 17 ఏళ్ళకి ఉన్నా నేను ఇప్పుడు ఏం చెప్పలేదు, ఎందుకంటే మా పిల్లలే నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు వరకు నేనే మా పిల్లలు చెప్పలే, మా హస్బెండ్ చెప్తారు తప్పితే నేను ఏ రోజు చెప్పలేదు. చెప్పచ్చు కదా. అది 17 years అంటే మీరు శంకర్ ప్రసాద్ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? అన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. ఎంత సిగ్గా. ఆల్రెడీ శంకర్ ప్రసాద్ గారు ఆ లవ్ స్టోరీ అంతా చెప్పేశారు కదా. అందరికీ చెప్పారు కానీ నేను చెప్పనమ్మా. బాప్రే, ఇంత బ్లషింగ్ ఈరోజు. అదే కాదు, ఎందుకు చెప్పరు? వాట్ ఈస్ దట్? ఏం లేదమ్మా, ఎలా చెప్పాలో ఏమో, అలా ఏం లేదు, ఇలా చెప్పకూడదని లేదు. ఎందుకంటే నా పిల్లలు అడిగినప్పుడే నేను చెప్పకుండా మీరు అడిగితే చెప్పడం అసలు కరెక్ట్ కాదు. పోనీ ఫస్ట్ ఎప్పుడు చూసారో చెప్పండి చాలు. ఫస్ట్ అది కూడా గుర్తులేదమ్మా, ఎప్పుడోనమ్మా. డిసైడ్ అయ్యారు మీరు చెప్పకూడదని. ఓకే. సో మొత్తానికి ప్రొడ్యూసర్గా 4 సినిమాలు చేశారు, శౌర్య గారితో చేశారు. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఇప్పుడు మరి ఉషా మూల్పూరిస్ కిచెన్ స్టార్ట్ చేశారు, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మళ్ళీ ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉందా? సినిమాల్లోకి వచ్చే అవకాశం? ఏమమ్మా, ఏది మన చేతుల్లో లేదు. ఇది చేద్దాం, అది చేద్దాము, ఇది చేయలేము అనేది లేదు. దేవుడు ఏ తెరిపిస్తే మనం చేయటం అంతే. అంటే నేను ఒకటే ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకునేది ఏంటంటేనమ్మా, ఒకటే, ఏం చేయాలనేది నాకు తెలియదు. నా బ్రెయిన్లోకి ఏం చేయాలనేది నువ్వు చెప్పు, దాని ప్రకారం నేను వెళ్తాను అనే తప్పితే నాకు ఇది చేయాలి అది చేయాలి అనేది నాకు తెలియదు. ఇది ఇది యాక్చువల్గా రెస్టారెంట్ పెట్టాలనేది మాత్రం పెట్టాలి, అందరికీ తృప్తిగా పెట్టాలి అనేది మాత్రం చాలా ప్యాషన్ ఉంది. నేను నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే మూవీ పరంగా శౌర్య పరంగా నాకు బిజినెస్ చాలా సక్సెస్ చేశాను. ఎందుకంటే తన బిజినెస్కి తగ్గట్టుగా తన ఇదిగా నాకు బిజినెస్ వర్కౌట్ అయిపోయింది, చాలా ఇదైంది. కాకపోతే 10 రూపాయలు అయ్యే ఖర్చు చోట 100 రూపీస్ ఖర్చు పెట్టినప్పుడు అది హీరో ఫాల్ట్ కాదు, ప్రొడ్యూసర్ ఫాల్ట్. ఆ ప్రొడ్యూసర్ ఫాల్ట్ అనేది నాకు చెప్పాడు భగవంతుడు. అది కూడా నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా నాకు పాజిటివే నేను అనుకుంటున్నాను. సో అంత నాకు ఇబ్బంది కలిగి నాకు ప్రాబ్లం అయినా నాకు అది చెప్పడానికే ఇప్పుడు. ఎందుకంటే కనుక ఏది కూడా ఏంటంటేనమ్మా, నాకు కానీ శౌర్యకు కానీ అంకుల్ కానీ ఎవరికైనా కానీ ఉన్నది ఇలా ఉంటే ఇలా ఇవ్వటమే తెలుసు, ఇట్లా పెట్టుకోవటం అనేది మాకు తెలియలే. ఇలా వచ్చిన వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు అన్నీ ఇలా పెట్టుకుంటున్నారు. మీకు నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చారు, కొత్త డైరెక్టర్ వచ్చారు, అందులో నాగశౌర్య హీరో కాదు, అతని సినిమాకి ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఉండమంటున్నారు, చేస్తారా? నాగశౌర్య హీరో కాకపోతే 100% అమ్మా. అలా మేము ఇంతకుముందు కూడా చెప్పామమ్మా. నాగశౌర్యతో ఇప్పుడేను కదమ్మా, శౌర్య చెల్లో సినిమా అయినప్పుడే చెప్పాడు, అమ్మ నాతోటే కాదు మీరు సినిమాలు, మీరు బయట హీరోలతో కూడా చేయండి. అప్పుడే ఎప్పుడు కూడా ఏంటంటే సంస్థలో నేను ఉండాలి కానీ నాదే సంస్థ అవ్వకూడదు. ఇప్పుడు ఐరా క్రియేషన్స్ అనేది ఒక బ్యానరు, ఆ బ్యానర్లో నేను ఒక హీరోని అంతే, తప్పితే నాదే ఈ బ్యానర్ అని నేను అన్నాను అని తను ఫస్ట్ చెల్లో అప్పుడే చెప్పాడు. ఈవెన్ వెంకీ కుటుంబలకు కూడాను మేము అది కొత్తలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్కి చాలామంది అడ్వైజ్ చేశారు, ఫస్ట్ డైరెక్టర్ కదా మీరు అవకాశం ఇస్తున్నారు, కంపల్సరీగా 3 మూవీస్కి రాయించుకోండి అని చెప్పారు. ఓకే, 3 మూవీస్ రాయించుకోమంటే శౌర్య వచ్చి నా దగ్గర చెప్తాను కదా, వాళ్ళ డాడీ దగ్గర ఏమీ అనలేండి, అమ్మ అది ఎంత తప్పో తెలుసా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు లేకపోతే లేదు, అంతేగాని అలా రాయించుకోవటాలు ఇవన్నీ ఏంటి, నాకు అలా ఇష్టం లేదమ్మా నువ్వు చెప్పు అన్నాడు. మేము నిజంగా యాక్చువల్గా మేము రాయించుకోలేదమ్మా. ఇప్పటికీ చాలామంది అంటారు, ఇప్పుడు రష్మికని మేము తీసుకొచ్చాము,
ఎవరిని కూడా మేము రాయించుకోలేదమ్మా, 2 మూవీస్ అని కూడా రాయించుకోలేదు. ఓకే. ఇంకా అది ఏంటి అనేది అది వాళ్ళకే వదిలేస్తున్నాం మేము ఏమైనా కానీ. అది అంటే ఏంటంటే కనుక శౌర్య ఏంటంటే కనుక అంత పర్టికులర్గా ఉంటాడు, ఎదుటాళ్ళని హర్ట్ చేయకూడదు. అంటే అది రాయించుకోవటం అంటే ఎందుకు వద్దు, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తారు, లేదు అంటే మానేస్తారు, అంతేగాని మనం బలవంతం చేయించుకోవటం కరెక్ట్ కాదు అనేది. అందుకని తను ఎప్పుడూ కూడా నాతోటే సినిమా చేయమని తను ఏ రోజు అడగలేదు. అది అట్లా దైవికంగా జరిగిపోయినాయి తప్పితే శౌర్యతోటే మనం ఈ సినిమా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. ఈవెన్ అశ్వత్థామ కూడా ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికే వెళ్ళింది. ఓకే. అశ్వత్థామ కూడా ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ బాగా లేట్ చేస్తున్నాడని డైరెక్టర్ వచ్చి మళ్ళీ అడిగితే మళ్ళీ ఆబ్లిగేషన్ తోటి మనం అశ్వత్థామ చేసాము. అశ్వత్థామ స్టోరీ రైటరు శౌర్య. ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఇంకా లేట్ అయిపోతుంటే డైరెక్టర్ వచ్చి ఆంటీ నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది మీరే చేయొచ్చు కదా అని తను అన్నప్పుడు ఇంక మనం అప్పుడు అది మనం తీసుకున్నాం అనమాట. అట్లా తప్పితే శౌర్యతోటే సినిమా చేయాలి లేకపోతే ఇంకోటి చేయకూడదు అనేది లేదు. దేవుడు ఎట్లా తీర్పిస్తే అట్లా చేయటం. సో చలోలో రష్మిక మందన్న అని తెలుగులో తనది ఫస్ట్ సినిమా చలోనే. అవును కదా, అందరికీ తెలుసు కదా. యా. సో తను ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయిపోయింది, చాలా పెద్ద స్టార్డమ్ వచ్చేసింది రష్మికకి. టచ్ లో మాకు చాలా హ్యాపీ అమ్మ, నేను తీసుకుని వచ్చే అమ్మాయి అంత సక్సెస్ అయిందంటే చాలా హ్యాపీ. టచ్ లో ఉంటారు. ఈవెన్ డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడు కదా మన దాంట్లో, అది కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ వెంకీ కూడా ఏంటంటే మా అబ్బాయి లాగానే నా దగ్గర ఉన్నాడు చాలా బాగాను. తన ఇదిలో కూడా తన బర్త్డే చలో అప్పుడు తన బర్త్డే అయితే కూడా నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తను అప్పుడు ఫీల్ అయ్యి చాలా బాగా చెప్పాడు, ఆంటీ నా బర్త్డే అనేది ఫస్ట్ టైం ఇలా అంత గ్రాండ్గా చేసుకోవటం అని. అది అంటే మాకు బాగా మెమరీస్ ఉన్నాయి అతనితో. బేసిక్గా మీరు అంటే అదే ఎమోషనల్ పీపుల్ మీరు అంతా. సో ఎవరితో అయినా సరే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో రష్మిక మందన్న ఫస్ట్ సినిమా తెలుగులో చలో, అండ్ దానికి ప్రొడ్యూసర్ మీరే, నాగశౌర్య హీరో అందులో. రష్మిక మందన్న అప్పుడు ఎలా ఉండేది అంటే ఫస్ట్ సినిమా కదా, అంటే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా ఏమంటారు. కాకపోతేనమ్మా ఫస్ట్ నుంచి కూడా అమ్మాయికి వర్క్ డెడికేషన్ ఎక్కువ అమ్మ. వాళ్ళ మదర్ కూడా అలాగే ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో చాలా బాగుండేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే మాకు ఆంధ్ర కొత్త, వద్దు మాకు కన్నడలో మాకు బాగుంది అవసరం లేదు అని చెప్పేసి అంటే కాదని చెప్పేసి మా బ్రదర్ ఇన్ లానే తను అప్పుడు వెళ్ళి అప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మమ్మల్ని పేరెంట్స్ కానీ మమ్మీ డాడీ అంటూ పిలిచేది. ఇంకా వాళ్ళకు కూడా మన మీద బాగా నమ్మకం ఉండి ఇంకా తర్వాత తను సింగిల్గా రావటమే. వాళ్ళ మదర్ కూడా వచ్చేవాళ్ళు కాదు, కానీ వర్క్ మీద చాలా డెడికేషన్ అమ్మాయికి. ఆ అమ్మాయి హార్డ్ వర్క్కే అమ్మాయికి ఎంత సక్సెస్ ఇచ్చింది. చాలా ఎప్పుడు కూడా ఫస్ట్ అయినా కానీ ఇప్పటికి కూడా అమ్మాయికి ఆ వర్క్ డెడికేషన్ మీరు చూస్తుంటారు కదా, ప్రమోషన్స్లో కానీ ఎక్కడైనా కానీ చాలా చాలా బాగా చేసుకుంటుంది అమ్మాయి. అమ్మాయి ఊరినే సక్సెస్ అంటే కనుక లక్ ఉంది, ప్లస్ అమ్మాయి హార్డ్ వర్క్, అమ్మాయి సిన్సియారిటీ, అమ్మాయి డెడికేషన్. సూపర్, ఫ్యాంటాస్టిక్. అయితే అంటే మీ జనరేషన్ వాళ్ళు ఉషా గారు చాలామంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదు, ఎక్కువ శాతం ఇంట్లోనే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళే. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. కాకపోతే మీ జనరేషన్లో చాలామందికి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండిపోతుంది, నేనేమి చేయలేదే, ఉద్యోగానికి వెళ్ళలేదే అని చాలామందిలో చూస్తూ ఉంటాను నేను. అలాంటి ఆ గ్రూప్లో నుంచి మీరు చాలా లేట్గా 50s మీరు మొదలుపెట్టారు ఈ జర్నీ అనేది. సో మీ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అందరిలో యాక్చువల్గా చెప్పాలంటేనమ్మా, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అమ్మా. 50s అయిపోయి అంటే ఎవరికాళ్ళు ఇంట్లో ఉండి హస్బెండ్ పిల్లలతో ప్రతి ఒక్కళ్ళకినమ్మా. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ప్రతి వాళ్ళకి కూడా అదే ప్రపంచం. వన్స్ మ్యారేజ్ అవ్వటమో లేకపోతే కనుక చదువులకి వెళ్ళిపోవటమో జాబులకి వెళ్ళిపోవటమో అయిపోతుంది. సడన్గా ఏమవుతుంది, హస్బెండ్ బిజీగా ఉంటారు, ఓన్లీ లేడీస్ ఇంట్లో ఉంటారు. చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి నాతో చాలామంది చెప్పారు ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కిట్టి పార్టీలని వాళ్ళ ఏదోటి మరి ఎత్తుక్కోవాలి కదమ్మా, ఎందుకంటే వాళ్ళ ప్రపంచం అంటూ వాళ్ళు చూసుకో. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళకి ఏ హ్యాపీనెస్ అంటే పిల్లలతోటే హ్యాపీనెస్, అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ అంటూ ఏమి ఉండదు. యాక్చువల్గా మా జనరేషన్ వాళ్ళకంటూ ఒక లైఫ్ లేకుండానే పిల్లలతోటి, హస్బెండ్ తోటి, అత్తమామలతోటి, అమ్మ నాన్నలతోటే ఉన్నారు వాళ్ళు, బ్రదర్స్ తోటి ఎవరైనా. చాలామంది నా జనరేషన్ అంతా అలాగే ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉండాలని ఈవెన్ పిల్లలు కూడా కోరుకుంటున్నారమ్మా.
మా పేరెంట్స్ మా కోసం ఎంతో చేశారు, మేము డబ్బులు ఇస్తాము, మీరు ఎంజాయ్ చేయండి అమ్మా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా పిల్లలు కూడా చాలా గ్రేట్ అనమాట. అందుకుని కొంతమంది ఏమో కిట్టి పార్టీస్ అను, లేకపోతే రిలేటివ్స్ తోటను, లేదంటే తీర్థం. ఇప్పుడు బాగా ఎట్లా వెళ్తున్నారంటే బాగా గుళ్ళకని చెప్పేసి బాగా వెళ్తున్నారు, ట్రిప్స్కి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా దానికి హస్బెండ్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారమ్మా. అది కూడా ఒక మంచి ఇదే యాక్చువల్గా బాగా చేంజ్ అయింది. మన దగ్గర హైదరాబాద్ అనే కాదమ్మా, ఈవెన్ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే 50s దాటిన తర్వాత మెనోపాజ్ ప్రాబ్లంతో పిల్లలు వెళ్ళిపోయి లోన్లీగా ఉండాలంటే ఇంట్లో ఉంటే చాలా లోన్లీగా అనిపిస్తుంది. బయట మనకి ఎంత ఇప్పుడు నన్ను చాలామంది మా క్లోజ్ సర్కిల్ యాక్చువల్గా నాకు చాలా హెల్త్ బాగోదు, నన్ను చూస్తే ఎవరు అలా అనుకోరు. నాకు అన్ని ప్రాబ్లమ్సే, అంటే అంతా హెల్త్ అంతా కూడా స్పాండిలైటిస్ అని, బ్యాక్ పెయిన్ అని, సయాటికా అన్ని ప్రాబ్లం, అన్ని టోటల్ బాడీ పెయిన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ కానీ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ అంటారు, నువ్వు వర్కే చెయ్యి, నువ్వు ఇంట్లో ఉండకు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వచ్చి బెడ్ మీద ఉంటాను అంటే ఇంకేం ఉండదు కదమ్మా, తెలియకుండా డిప్రెషన్ కూడా వస్తుంది. వర్క్ చేస్తున్నావు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటేనమ్మా, మనకి వర్క్ ఎట్లా ఉంటే పులి తరుగుతూ ఉందనుకో అమ్మా, ఏమవుతుంది, ప్రాణభయంతో పరిగెడతాం. అలాగే ఇక్కడ వర్క్ ఉందనుకో, వర్క్ చేయాలనుకునేటప్పటికి మన బాడీ ఏంటని మనకు తెలియదు, వర్క్ మీదే ఉంటుంది మనకి. సో ఇంక దేని మీద ఉండదు. చాలా ఇప్పుడు ఏంటంటే నాకు గ్రాండ్ డాటర్ పుట్టింది, అదొక్కటి మాత్రం చాలా మిస్ అవుతున్నా. దాన్ని ఎత్తుకొని ఫస్ట్ టచ్ లేదు. గౌతమ్ బాగా, ఎందుకంటే నాకు ఆడపిల్ల కావాలి అని ఎంతో కావాలని కోరుకున్నా, అనుకుంది, మనవరాళ్ళు వచ్చింది, దాన్ని టచ్ చేయలేకపోతున్నా. కానీ ఏంటంటే వీడియో కాల్లోనే చూస్తున్నాం, ఫోటోలు చూస్తున్నాం, అదొక్కటి మిస్ అవుతున్నాం అనమాట. కాకపోతే ఏంటంటే ఇంత బిజీలో కూడా దాన్ని 10 సార్లు చూసుకుంటూ ఉంటాము, వీడియో కాల్లో చూసుకుంటాం. ఎంత అంటే 15 days అమ్మా. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉందంటే మనం వీడియో కాల్లో అమ్మ బంగారు తల్లి అనగానే నిద్రపోయేది కూడా కదులుద్దమ్మా, కళ్ళు తెరుస్తుంది అనమాట. అంటే అంత అంటే మన అమ్మాయి అని కాదు, ఇప్పుడు జనరేషన్ అంత ఫాస్ట్ అనమాట అసలుకి. అదొక్కటి మిస్ అవుతున్నాము. ఎప్పుడు వెళ్తున్నారు మరి మనవరాల దగ్గరికి? వెళ్ళాలమ్మా ఎప్పటికప్పుడు, ఇప్పుడు వెళ్దాం అనుకుని అసలు డెలివరీ టైంకి వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకోదే బాగా ఇలాగా సక్సెస్ అయింది, ఇదంతా ఎక్కువ అయింది కాబట్టి మనం ఇక్కడ చూసుకోకుండా ఇంకా గౌతమ్ కూడా నా కోడలు కూడా తను కూడా అర్థం చేసుకుని, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇంకా కుదరట్లేదు కదమ్మా, సర్లే అమ్మ తర్వాత వద్దురు కానీ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా బాగా, అంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా మీరు లేరు అని, కానీ ఇంకేం చేస్తారు అని చెప్పేసి ఇంక వాళ్ళు కూడా పాపం అడ్జస్ట్ అయ్యారు. బేసిక్గా శౌర్య గారు చాలా మెతక అని చెప్పను కానీ చాలా మంచితనం ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉంటుంది అని అంటారు. యాజ్ ఏ మదర్ మీరే చెప్పాలి దాని గురించి. అది కరెక్టేనమ్మా. ఇప్పుడు శౌర్య నేను ఇద్దరం ఒకటేనమ్మా. మేము ఎంత పెయిన్ ఫీల్ అయ్యి ఉంచుకున్నాము అనేది ఎవరికీ తెలియదు. ఎవరిదైనా కానీ ప్రాబ్లం అయితే ఇంకా చూసి బర్స్ట్ అయింది ఉంటుంది చూడమ్మా, అదే తెలుస్తుంది శౌర్య కోపం ఎక్కువ లేకపోతే ఉషా కోపం ఎక్కువ అనేది. కానీ అప్పుడు వరకు ఎంత పెయిన్ ఫీల్ అయ్యాము అనేది అనవసరం ఎవరికీను, ఎందుకు అనేది. అది యాక్చువల్గా నేను శౌర్య అప్పుడంతా మీరు స్టార్టింగ్లో అంతా చూపించరు అయితే? స్టార్టింగ్లో చూపించమమ్మా, అది 10 times రిపీట్ అయిన తర్వాత కానీ మేము అసలు ఫస్టే మనం చెప్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది, కానీ పోనీలే అని ఎప్పటికప్పుడు అవుతుంటాము. నేను శౌర్యకి అదే చెప్తాను, ఏదైనా ఫస్ట్లోనే చెప్పానన్నా నేను ఎలాగో ఇలాగే ఉన్నాను అని, కానీ సేమ్ నేనే కదా వాడు అనమాట. అందుకని ఎవరైనా కానీ ఒకటమ్మా, మళ్ళీ శౌర్యతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ చెప్తారు, మేము విన్నది ఒకటి, నాతోటైనా శౌర్యతోటైనా ఎవరైనా మేము విన్నది ఒకటి, ట్రావెల్ చేసిన తర్వాత తెలిసింది ఒకటి అనేది. అంటే ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము, ఎంత బాగుంటాము అనేది మాతో ట్రావెల్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. సో మాకు కూడా ఏంటంటే మేము అందరికీ నిరూపించుకోక్కర్లేదు, మనమంటూ మనకు తెలిసిన ఒక 10 మంది మనకు చాలు, 100 మంది మనకు అవసరం లేదు. సో శౌర్య అంటే లుక్స్ మీవి, అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మీరే అయితే శౌర్య గారు? యాక్చువల్గా చెప్పాలంటే అదేనా, అందుకని నేనేమీ అనలేను కూడా. యాక్చువల్గా నేనెంత టఫ్ ఉంటానో వాడు అంతే టఫ్ ఉంటాడు, ఎంత మంచిగా ఉంటాడో వాడు అంతే మంచిగా ఉంటాడు. కాకపోతే కానీ నా నెక్స్ట్ జనరేషన్ కదా, కొంచెం స్టబాన్గా ఉంటాడు, నేను స్టబాన్గా ఉండను, అదొక్కటే డిఫరెన్స్. మరి ఇంత సిమిలర్గా ఉన్నప్పుడు మరి ఆయన సినిమాల్లోకి వచ్చేసారు, మీరు కూడా రావచ్చు కదా? నేనా మదర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ చేయొచ్చు కదా? లేదమ్మా, అడుగుతుంటారు కానీ అసలు అడుగుతారా? అసలు ఇంట్రెస్ట్ లేదమ్మా. అడుగుతున్నారు మిమ్మల్ని అంటే మామూలుగా
డైరెక్టర్స్ ఉంటారు కదా, చేయొచ్చు కదా అని అంటే అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నాతో ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా చేయాలి అంటే కనుక ఆ డిఓపి వాళ్ళు చచ్చిపోతారు. మనకు అసలు ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, అసలు దాని మీద లేదమ్మా. ఓకే. మీ ఇంట్లో అంటే గౌతమ్, శౌర్య గారు కాకుండా రాహుల్, మీ చిన్నబ్బాయి ఏమో అనుకున్నాను నేను, కానీ కాదు అని తర్వాత తెలిసింది. తనెవరు? మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలమ్మ, రాహుల్, చోటు అని. ఓకే. రాహుల్ ఏమో నా మా మూవీస్లోనే వర్క్ చేసేవాడు. చోటు ఏమో ఇప్పుడు యూఎస్ వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. వాళ్ళు కూడా నా పిల్లల్లాగానే నమ్మంతారు. అదే అంటే మీ ట్రీట్మెంట్ చూస్తే వీళ్ళందరూ ఉషా గారి పిల్లలే అనిపిస్తుంది. అవునవును, అట్లానే. అంటే వాళ్ళిద్దరినే కాదమ్మా, యాక్చువల్గా చెప్పాలి అంటే శౌర్య ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అమ్మ. మెయిన్ ఏంటంటే పిల్లలంటే చాలా ఇష్టం. సో ఎవరినైనా నా పిల్లల్లాగానే ఫీల్ అవుతాను. సో దీనివల్ల కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఎవరేం సరిగ్గా లేకపోయినా వాళ్ళకి చెప్తా ఉంటా, అలా ఉండద్దమ్మా, ఇలా ఉండు, అలా వద్దు అని చెప్తుంటాను. అబ్బా ఏంటి ఇలా చెప్తారని అనుకునే వాళ్ళు ఉండొచ్చేమో, నాకు తెలియదు. అంటే నా పిల్లలకి నేను ఎలా చెప్తాను, బయట వాళ్ళ పిల్లలు నాకెందుకు మంచిగా మాట్లాడి పంపించేయచ్చు అనుకోవచ్చు కదా, నేను అట్లా ఉండలేను. ఈవెన్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ ఆ పిల్లలు కూడా వాళ్ళు చిన్నప్పుడు నేనే పెంచాను. ఇప్పుడు ఒకడు యుఎస్లో ఉన్నాడు, ఒకడు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇప్పటికీ చెప్తారనమాట, అత్త నువ్వు పెంచావు, మాకు తెలుసు బాగాను, నువ్వంటే మాకు ఇష్టం అని చెప్తుంటారు పిల్లలు కూడా. సో ఏంటి ఇది పెట్టే దగ్గర రెండు చూస్తారనమాట. బాగా నేను తినిపించడం కూడా బాగా తినిపిస్తాను, పిల్లలు బాగా పెడతాను. అవన్నీ కూడా వాళ్ళకి మెమొరీస్ ఉన్నాయి. అది నిజంగా అది నా లక్ యాక్చువల్ చెప్పాలంటే. అమేజింగ్. సో మీరు ఇలా ఉషా మూల్పురీస్ కిచెన్ 2.0, 3.0, 4.0 లాగా మీరు ఇలా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి, మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, నాగశౌర్య గారికి అతి పెద్ద హిట్ రావాలి 2024లో. మెయిన్ అది కావాలి, వచ్చేస్తుంది 2024లో. ఆల్ లక్ ఈజ్ యోర్స్. కంగ్రాచులేషన్స్ ఆన్ ఉషా మూల్పురి అండ్ గుడ్ లక్ ఫర్ ఎవ్రీథింగ్ కమింగ్ అప్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.